ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి నేను ఒక్కనే ఉన్నానండి. हमको क्या मालूम మీటర్ తిరుగుతున్నది పైసలి. నా తల కూడా తిరుగుతుంది. అసలు నేను ఊరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే నేనే దిగిపోతా. రే ఎవడ్రా బాయ్ పైసలు ఇవ్వండి ఎట్లా పోతుండు. ఉండు ఉండు పైసలు నికాల్ పైసలు నికాల్. ఉండు ఉండు ఇస్తా ఉండు. పైసా కర్మ నా దగ్గర 10 పైసలు ఉన్నాయి తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్రా చేయకు తోలు చేస్తా ఇచ్చాయి. నా దగ్గర తోలు కదా నువ్వేం చేసుకుంటావు. అయినా నా దగ్గర పైసలు లేవు బాబు నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమంటే నకలు చేస్తావు. బట్టలు ఇచ్చాయి. ఆగు ఆగు. అమ్ము బస్ వాళ్ళ నమ్మకూడదు. పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కులో పెట్టి ఏ కాలంలో పడేస్తారు. అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారని సున్నం ఇల్లు మొదలెట్లేదు. ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా. చూసారండి ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దాం అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ అలాగేనండి అలాగేనండి బాబు. అమ్మా ఈ రెండు తాకండి. అది ఇది టాపి. ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీకు దండ పెడతాను బాబాయ్. బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానన్నావు. కనీసం కప్పు దాకా రాలేదు కదా. అన్నాలండి బాబు. కొత్తగా మేస్త్రిలో ఉండి 1 లక్ష రూపాయలు అటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50 వేలు తీసుకొస్తే టాపు లేచిపోతండి. ఉరేయ్ నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్ నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు. పైన ఉంచావు. వెళ్ళిపోతావేంటా బాబు. అయ్యో ఒరే సుబ్బిగా నీ బతుకిలా అయిపోయిందేంట్రా. జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు. మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి జబ్బుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్. ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాలేదా? కాదు నాకే బాగాలేదు. 3వ నెల కదా. జనవరి ఫిబ్రవరి మార్చి. అవును 3వ నెలే. అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు. అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును మీకు పెళ్లి కాలేదు కదా. మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి ఏమీ తెలియనట్టు మీరేగా. ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ. ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. భామా గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేదాకా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని చిన్న చిన్న ఉడుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు. ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి,
జన జన గింజలు పరేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి, అంతే కదా. మన సంటి కూడా దాన్ని దారికి తెచ్చుకోకుండా అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు, మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా, వెళ్ళను, ఒక పెగ్గేయొచ్చుగా, వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వదినకి ఏమైనా అడ్డమా? అన్నగారు మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన? జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. ఆ? మరి మీరు అంటే అర్థమైంది, మీరేం చెప్పదు, మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. ఆ, రేయ్! ఆ, ఆ! మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది, ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచి ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచి వచ్చిందా? ఓ అమ్మ, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచి వస్తుందనో రాని నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటివ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్ని ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లని నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు? పంచ్. నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో.